వాయిస్ ఆఫ్ అనంతగిరి, మీ వాయిస్ మా వార్తలు. భవన్లో ప్రెస్ మీట్ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి మా నాయకుడు తెలంగాణ శాసనసభాపతి వికరాజ్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై కొన్ని చిల్లర మల్లర మాటలు మాట్లాడిన ఆయన ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన మూడోసారి ఎమ్మెల్యే, ఒకసారి బై ఎలక్షన్లో గెలిచిండు, మళ్ళీసారి గెలిచినాక మంత్రి అయ్యిండు. మరి ఇప్పుడు అత్యున్నత పదవి స్పీకర్, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, అలాంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి మా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని పట్టుకొని నువ్వు చిల్లర మల్లర మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అదేవిధంగా మరి మన స్థాయి ఎందుకు కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే మరి మనము మాజీ ఎమ్మెల్యే అయిపోయి మనం ఎవరైనా విమర్శించవచ్చు అన్నది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీరు మంచి ఎంబీబీఎస్ డాక్టర్, మీరు చదువుకున్న వ్యక్తి. ఒకసారి మీ వరకు మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరు ఏ స్థాయికి తగ్గట్టు ఎట్లా ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా కమిషన్ల విషయం మాట్లాడుతున్నారు. మీరు కమిషన్లు తీసుకొని ఆర్ఎన్బి ఆఫీసర్లు రావడానికి భయపడుతున్నారు అని చెప్పి మేము ఎప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి వచ్చినా కూడా అందరు అధికారులను తానే పిలిపించుకొని మరి కూర్చొని మా నాయకులకు కూడా కొద్దిగా టైం మీరు ఆగండి, అభివృద్ధి విషయాలపై మాట్లాడాలని అధికారులతో, ప్రతి ఒక్క అధికారులతో ఇక్కడే ఈ పక్క రూమ్లో మాట్లాడి మరి ఏం సమస్యలు లేని మాట్లాడి దాన్ని మొత్తం ఒక ప్రొసీజర్ ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ పోతుండు. మరి అలాంటి నాయకుని పట్టుకొని మీరు కమిషన్ల విషయం మాట్లాడుతారు. ఏదో ఉట్టిగా బట్టగాల్చి మీరేసినంత మాత్రాన కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నిజంగా ఆరోపణలు ఉంటే నిరూపించేటట్టు ఉంటే ఆరోపణలు చేయాలి. అదేవిధంగా మరి ఇంకోటి సీఏల విషయం కానీ అధికారుల విషయం కానీ, సీఏల విషయం ఏముంది, లా అండ్ ఆర్డర్కి సంబంధించి వాళ్ళు కరెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్ ఎస్పీ వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ దానికి సంబంధించింది చర్యలు తీసుకుంటుంది. దానికి స్పీకర్ గారికి ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా కనీసమైన అవగాహన లేకుండా ఎట్లా మారుతుంది? అదేవిధంగా మరి మున్సిపల్ జెండా ఎగిరేస్తాం, ఎట్లా ఎగిరేస్తాం మున్సిపల్ జెండా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీకు ఎంత మెజార్టీ వచ్చింది? ఎంత మెజార్టీ వచ్చిందని మీరు మున్సిపల్ జెండా ఎగిరేస్తారు? మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, అతి త్వరలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వికారాబాద్ మన పట్టణ సభ్యులు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము 30 వార్డు గెలుస్తున్నాము. వికారాబాద్ జెండా ఎగిరేస్తాం. ఇది లాస్ట్ 30 వార్డు గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవుతుండు. వికారాబాద్ మున్సిపల్లో జెండా ఎగిరేస్తాం. మరి అదే రోజుకు వికారాబాద్ నియోజకవర్గంలో పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో 137 స్థానాలకు 105 పైచిలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం, అంతేకాకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలియజేయడం వల్ల వీటన్నిటిని మరగొట్టడానికి ఏదో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని చూసి ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతున్నాను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక సామాజిక వర్గాన్ని భూతావస్థం చేస్తానన్నాడని చెప్పడం జరిగింది. సార్ ఏ సామాజిక వర్గాన్ని అందరినీ సమానం చూస్తారు. ఎవరికి ఎప్పుడు న్యాయం చేయాలో అందరికీ చేసుకుంటూ వెళ్తూనే ఉండదు. అది నీకు అనవసరం. మా పార్టీ అంతర్గత విషయాలు మామూలుగా భారతదేశంలో ఏ పార్టీలో అయినా అంతర్గత కుమ్ములాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఏ పార్టీలో అయినా ఉంటాయి. అది నీ దగ్గర కూడా ఉంది. మా పార్టీలో మా మధ్యన మాకేందని ఉంటాయి. నీకు అనవసరం మా పార్టీ గురించి. మేము ఏమైనా చేసుకుంటాం నీకు అనవసరం. 10 సంవత్సరాలు పక్కన పెట్టి చేసిందని చేసుకుంటాం. మేమంతా ఒకటే, మేమంతా కలిసి ప్రసాద్ కుమార్ కోసం పనిచేస్తాం, మళ్ళీ గెలిపిస్తాం. మా రిజల్ట్ కూడా చూసి కదా ఇప్పుడు మున్సిపల్లో కూడా చూస్తారని తెలియజేస్తాం. ఇక్కడ మేము ఇప్పుడు అట్లా నువ్వే చేస్తావు. ఇక్కడ ఉన్న నరోత్తమ్ రెడ్డి అంకుల్, రామచంద్ర రెడ్డి అంకుల్ విపరీతం తిరిగారు 2018 ఎలక్షన్స్లో ఆయన గెలుపు కోసం. గెలిచిన 1 మంత్ లోపలనే వాళ్ళని పక్కన పెట్టి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరగడం జరిగింది. ఈ పెద్ద మనుషులు వాళ్ళను వెంబడే గెలిచిన 1 మంత్లోనే పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ అది కాక కార్లో ఎక్కితే కూడా ఎక్కనేది. మా సార్ అట్లా కాదు, ఇంకా 4 పడితే 4, 5 మంది అంటే 5 మంది కూర్చోరు. అదే నిదర్శనం నేను చెప్పడానికి. నువ్వు ఇటీవల డయాలసిస్ కేంద్రంలో కరెంట్ లేదు. సార్ కరెంటు ఫోన్ చేసిన 15 నిమిషాలనే కరెంట్ వచ్చింది. కావాల్సి మీరు హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్స్ని అడగండి. ఏదైనా సార్ వెంబడే స్పందిస్తున్నాం. వికారాబాద్ కూడా అతి త్వరలో చాలా డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రి వారి సత్యపాల్ రెడ్డి మేడం గారు, చాలామంది పెద్దలు ఇంటికి రావడం జరిగింది. కొంచెం వాళ్ళ వచ్చుట్లో తప్పు లేదు. వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు. కానీ చెప్పుట్లో ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ పోతున్నారు అని అబద్ధం ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ డబ్బులు తీసుకుంటారు,
మళ్ళీ అంటే టైము వాళ్ళ పేరు మీద టైం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడతారు. అన్నీ అనుభవించుకుంటూ మళ్ళీ వాళ్ళు ఫిరాయించినట్టు. దాని మీద స్పీకర్ డిసిషన్ చేస్తే స్పీకర్ మీద కుట్ర చేస్తున్నాం. స్పీకర్ను ఎట్టి పరిస్థితులలో స్పీకర్ యొక్క పరపతిని, ఆయనకు ఉన్నటువంటి డిగ్నిటీని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తప్పులు ఎన్నేవారు తమ తప్పులు ఎరగరు అనే పద్యం ఉంది కదా, అట్లా మీరు తప్పులు చేస్తారు. మీ తప్పుల మీద రాజ్యాంగబద్ధంగా ఆయన డిసిషన్ తీసుకుంటే ఆయనను తప్పు పడతారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరు స్పీకర్ తప్పు చేసిండు, ఆడ కమిషన్ ఈడ కమిషన్, మన కమిషన్ తీసుకుంటే మనం మీ దగ్గర సాక్షి ఉంటే గవర్నర్ కంప్లైంట్ చేయండి. రేపు పొద్దుగాల పోయి ఎవరైతే అంటున్నారు మిమ్మల్ని రాజ్యాంగం ఎడుస్తున్నాయి కదా, స్పీకర్ మీద కాదు భారత ప్రధాని మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎవరి మీద అయినా కంప్లైంట్ చేయొచ్చు. అదే డెమోక్రసీ. అవేం లేవుటి గాలికి ఇట్లా బట్ట కాల్చి మీద పడేస్తారు అంతేగా, దానికి తోక ఉండదు, మూతి ఉండదు. మొన్న ఇక్కడికి వచ్చిర్రు, మా పార్టీ జెండా మీ పార్టీ జెండా ఎగరేయడానికి ఈ జిల్లా పోతుందని చెప్పి ఓట్లు ఎత్తుకుంటారా మీరు? ఎట్లా అది? 18-20 మండలాలు ఉన్నాయి ఈ జిల్లాకు. ఇది 100% సెక్యూరిటీ కలిగినటువంటి డిస్టిక్గా విభజించారు. కేసీఆర్ గవర్నమెంటే చేసింది, మీకు కాదటం. ఆ తర్వాత ఇది జిల్లాను కిందకి చేయడానికి చూస్తే ఇక వీళ్ళంతా ఉద్యమం చేసిన వాళ్ళే. అన్ని పార్టీలు ఏకపక్షంగా అందరం కొట్లాడిన వాళ్ళు, మీరు కూడా వచ్చారు, మేము కూడా వచ్చాము, అందరం కలిసి కొట్లాడి మనం జిల్లా ఏర్పాటు చేస్తున్నాం. ఈ జిల్లాలు పోతాయని పుకారు కొట్టిస్తున్నాం. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్ లేకుంటే ఇవన్నీ ఏం మాట్లాడకుర్రి. అంతకుముందు రైతు బంధు వాళ్ళే అంటుర్రి, ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడతలేదు. ఎందుకంటే మున్సిపల్లో రైతు బంధు ఉండదు కదా ఎక్కువ. అవి మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నారో దాన్ని ఫైట్ చేయండి. మీరు ప్రతిపక్షంగా మీకు సలహా ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమేమి చెప్పినామో ఎక్కడైనా మేము తప్పితే దాన్ని పాయింట్అవుట్ చేసి మీరు పోరాటం చేయండి. అది నిజమైన ప్రతిపక్షం అంటారు. అది ఇడిచిపెట్టిండ్రు గాలి మాటలు, స్పీకర్ పరపతి దెబ్బతీయడం, అది కరెక్ట్ కాదు. స్పీకర్ని విమర్శించొద్దు. జనరల్గా పొలిటికల్ పార్టీలు స్పీకర్ని ఎవరు విమర్శించరు నాకు తెలిసిన కాడికి. ఇప్పటిదాకా పోచారం శ్రీనివాసరెడ్డి ఉండే అక్కడెక్కడ విమర్శించలేము. కాంగ్రెస్ లీడర్లు అక్కడ ఆయన ఆపోజిషన్ కాదు, ఎక్కడ విమర్శించలేరు. నేటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. మరి నిన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు, స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేనిపోనివి చెప్పడం, లేనిపోనివి అనడం, అదేవిధంగా ముఖ్యంగా మరి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మా గురించి మాట్లాడుతూ మరి దాదాగిరి చేస్తావా, నేను కూడా దాదాగిరి చేస్తా, నేను ఎంతో పెద్ద దాదాగిరి చేసిన తాండూరులో, మీరు తెలుసుకోండి బుల్లెట్ రాజా అని చెప్పి నన్ను అంటుండ్రి అని చెప్పి ఇవన్నీ కూడా లేనిపోని మాటలు. ఇలాంటి మాటలు ప్రసాద్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నన్ను అనలే, నా ముందర అనలే. మరి అనలేనప్పటికీ కూడా ఆయన పుట్టించుకొని ఈ మాటలు మాట్లాడడం, లేనిపోని మాటలు చెప్పి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని బద్నాం చేసి మరి వారికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు ప్రయత్నిస్తున్నట్టు క్లియర్గా మనకైతే అర్థమవుతా ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు ఇవన్నీ మాటలు, ఇవన్నీ విషయాలు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొస్తున్నాయని అంటే, ముఖ్యంగా రేపు ఎల్లుండో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా లేనిపోని మాటలు చెప్పడం, అబద్ధాలు పలికి బట్టగాల్చి మీదేసి ప్రసాద్ కుమార్ గారిని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి ఆయన పైచేయి సాధించి ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ని గెలిపించుకోవాలి, మున్సిపల్ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి అనే ఒక దురుద్దేశంతో ఆయన ఈ లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు తప్ప మరి ఇక్కడ కూడా ఎవరి మీద కూడా ఆయనకు ఎప్పుడు కూడా అభిమానం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయనకి ఎందుకు అభిమానం ఉండదు నాకు అర్థమైతే లేదు. మరి ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇష్యూ ఇదే బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు వికారాబాద్ పట్టణాన్ని పట్టించుకున్న పాపాన అవ్వలేరు. కాబట్టి ఈ అర్హత మీకు లేదు.
ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఓటు అడిగే అర్హత మాజీ ఎమ్మెల్యే మృతుకానంద్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు అని చెప్పి ఈరోజు నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. అర్హత ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే. తప్పకుండా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మా మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముద్దురాజు గారు చెప్పినట్లు 30 వార్డులు గెలిచి తీరుతాం, గెలిచి చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా వికారాబాద్ మున్సిపల్ పైన ఎగరేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు.